ఇమాన్యుయల్ అయితే ఒక ట్రూ మైండ్ గేమ్ అయితే ఆడుతున్నాడు ఖచ్చితంగా. నాకు తెలిసినంత వరకైతే. ఎందుకు అంటే నేను చెప్తా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈరోజు నో ఎలిమినేషన్‌కి మనోడు తీసుకున్న డెసిషన్ ఏంటి? నో ఎలిమినేషన్ రద్దు చేయడం. అంటే నో ఎలిమినేషన్. ఎలిమినేషన్ రద్దు చేసి నో ఎలిమినేషన్‌ని తీసుకురావడం. పవర్ అస్త్రా యూజ్ చేసి. ఇన్ కేస్ ఇమాన్యుయల్ ప్లేస్‌లో వేరే వాళ్ళు ఉంటే అలా అయితే ఖచ్చితంగా చేసేవాళ్ళు కాదు. ఎందుకు అంటే ఆడియన్స్‌కి విరుద్ధంగా చెయ్యకూడదు. నెగెటివ్ అవుతాము అని భయపడి ఖచ్చితంగా చేసేవాళ్ళు కాదు. ఎందుకు అంటే ఇంతకుముందు 3 వీక్స్ గూడా తనుజ చేసింది అదే గదా! మరి అదెందుకు ఎగ్జాంపుల్‌గా తీసుకోలేడు ఇమాన్యుయల్? ఇక్కడ ఒక మేజర్ చాలా గట్టి పాయింట్ ఉంది. అది మనం మాట్లాడుకుందాం. ఏంటంటే మొన్న, మొన్ననే చాలా పెద్ద గొడవయింది. కొట్టేసుకుందాము అన్నంత రేంజ్‌లో గొడవయింది. ఎవరికి? దివ్యకి, తనుజకి. ఇప్పుడు ఖచ్చితంగా అందులోకేని మేజర్ ఛాన్సెస్ దివ్యకి నెగటివిటీ ఉంది అని చెప్పేసి మేబీ హౌస్‌లో గూడా అనిపించొచ్చేమో. ఆ వైబ్స్ మనోడికి అనిపిచ్చి ఒకవేళ దివ్య గనక ఎలిమినేట్ అయితే మన టార్గెట్ మనల్ని టార్గెట్ చేసే తనుజ ఇంకా నా పైన ఫోకస్ ఎక్కువ పెడతది గదా! అంటే ఇమాన్యుయల్ పైన ఇంకా ఫోకస్ ఎక్కువ పెడతది గదా! అదే ఒకవేళ దివ్య ఉంటే వాళ్ళు పట్టేసుకుంటారు. మనం కొంచెం సేఫ్ అవ్వచ్చు అని చెప్పేసి ఇమాన్యుయల్ ఆలోచించి సంజనాని సేవ్ చేస్తున్నట్టుగా అక్కడ ఏదో సంజన ఉంది. ఒకవేళ సంజనని సేవ్ చేయకపోతే బయట నా పేరు ఏమైపోతదో మళ్ళా అంటే ఇన్ని రోజులు అంత సపోర్ట్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. లాస్ట్‌కి నెగటివిటీ వచ్చేస్తదేమో అని ఆ పాయింట్‌ని పక్కన బెడితే మనోనికి ఈ పాయింట్ మేజర్. ఈ పాయింట్ వల్ల మనోడు ఇంకా ఎక్కువ ఎక్కువ సేఫ్ అవుతున్నాడు ఈ పాయింట్ వల్ల. తనుజ ఫోకస్ మనోడి పైన రాకుండా దివ్య ఉంది ఒక పిల్లర్ ఇక్కడ. వాళ్ళు కొట్టేసుకుంటారులే మనం సేవ్ చేసేస్తే అన్నట్టుగా ఆ పాయింట్ పైన నో ఎలిమినేషన్‌ని యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి నేననుకుంటున్నా. అంతే గదా! ఇప్పుడు. ఎందుకంటే ఆ ప్లేస్‌లో ఇమాన్యుయల్ ప్లేస్‌లో ఎవ్వరున్నా గాని గూడా ఖచ్చితంగా ఆడియన్స్‌ని కావాలనే ఫైనల్ జేసేవాళ్ళు. కానీ మనోడు మాత్రం రివర్స్ చేశాడు. ఎందుకంటే మనోడి పైన ఆ టెన్షన్ తగ్గాలి తనుజకి. అలా తగ్గాలంటే దివ్య ఉండాలి. దివ్య ఉంటే వాళ్ళు చూసుకుంటారు. మనోడు కొంచెం సేఫ్ అవ్వచ్చు. ఇప్పుడేమైంది? సంజనని సేవ్ చేసినట్టే అయింది. దివ్య ఉంది. దివ్య ఉంటే తనుజతో గూడా ప్రాబ్లమ్ లేదు మనోడికి. అంతే గదా! ఒక దెబ్బకి 2 పిట్టలు. బా ఆడాడు గేము. కాకపోతే ఇదంత వర్కౌట్ అవ్వదు లాంగ్ టర్మ్‌లో. సో, చూద్దాం ఎంతవరకొస్తదో గేమ్. ఎవరి మైండ్ గేమ్ ఎలా ఆడతారో చూద్దాం నామినేషన్స్ తర్వాత. ఈ షార్ట్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి బ్రో. ఎందుకు అంటే మీరు లైక్ చేస్తే ఈ షార్ట్ ఇంకా వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ అవుతదనమాట. ఎపిసోడ్ రివ్యూ గూడా మన ఛానెల్‌లో ఉంది. ప్లీజ్ డు వాచ్ ఇట్.